ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మన యొక్క జీవితంలో ఈ తగ్గింపు అనేది లేకపోయినట్లయితే మన ప్రార్థన దేవుడు వినడు. అందుకని తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడు. సో కాబట్టి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే తగ్గించుకోవటం కాదు, మన లైఫ్ స్టైలే అలాగుండాలి, మన జీవిత విధానమే అలాగుండాలి. ఎందులో కూడా తగ్గేదే లేదు అంటానికి వీల్లేదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు అన్నిట్లో తగ్గాలి. మనం దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తను తాను రిక్తునిగా చేసుకున్నాడు, తను తాను తగ్గించుకున్నాడు. ఎంతగా అంటే సిలువ మరణము అగునంతగా ఆయన తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అంత గొప్ప దేవుడే తను తాను తగ్గించుకుంటే మనం ఎంత తగ్గించుకోవాలి?